హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మునక్కాయతోని పప్పుల పులుసు చేయబోతున్నాను. పచ్చిమిరపకాయలతోటి సూపర్ టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకొని గోలించుకోవాలి. బిర్యానీ ఆకు పువ్వు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని సన్నని మంట మీద ఉడకనివ్వాలి. అంటే గోలద్దు, ఎర్ర కావద్దు, ఉడికించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. శుభ్రపరచుకున్న మునక్కాయలు వేసుకొని మంచిగా కలుపుకొని సన్నని మంట మీద నూనెలా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక రుచికి తగ్గట్టుగా చింతపండు పులుసు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కళ్యామాకు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకోవాలి. అంటే ఈ పప్పులో పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి మనం కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా మరిగించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని వేసిన అన్నీ మంచిగా మరగాలి, మునక్కాయలు కూడా ఉడకాలి కాబట్టి మంచిగా మరిగించుకోవాలి. చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాయల పప్పుల పులుసు తయారైపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. వాసన అయితే మస్తు కమ్మవుతుంది. మునక్కాయల పప్పుల పులుసు పచ్చిమిరపకాయలతోటి సూపర్. వాసన అయితే మస్తు కమ్మవుతుంది. ట్రై చేస్తా. మస్తు కమ్మ ఉంది. పచ్చిమిరపకాయలు వేసాం కదా, పచ్చిమిరపకాయలతో పప్పు పులుసు అనేది మస్తు టేస్ట్ ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఈ మునక్కాయలు కూడా చాలా లేట్గా తీసుకొచ్చినాను, తొందరగా ఉడికిపోయినాయి. చాలా సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఆ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను. అంతవరకు బాయ్. పచ్చి పులుసు, మునక్కాయల పచ్చి పులుసు సూపర్ టేస్ట్ ఉంది. అన్నం మిరపకాయ. ఓకేనా ఫ్రెండ్, మీరు కూడా అట్లా చేసుకొని కమ్మగా తినండి. బాయ్.